కేసు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత నుంచి ఇన్వెస్టిగేషన్ వరకు ఉన్న హడావడి చార్జ్ షీట్లోకి తగ్గిపోతుంది. తర్వాత కన్విక్షన్ రేట్ వచ్చేసరికి పూర్తిగా పడిపోతుంది. ఏదో ఒక కేసులో అక్విటల్ వస్తుంటుంది, కొన్ని కేసులు కన్విక్షన్ రేట్ చాలా తగ్గిపోతుంటుంది. అక్విటల్ ఎక్కువ రావడానికి ప్రధాన కారణం, కన్విక్షన్ రావడం తగ్గిపోవడానికి ప్రధాన కారణం. ఈ రెండు విషయాలు చెప్పే ముందు ఒకసారి శ్రీనివాస్ గారు కుటుంబ నేపథ్యం, శ్రీనివాస్ గారు ఎందుకు లాయర్గా రావాలనుకున్నారు? యాక్చువల్గా మాది ఇక్కడ పక్కన ఉన్న కొదుమూరు గ్రామం సార్. అక్కడ నాన్నగారు పటవారి గారు చేశారు. మా చిన్నప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం కూడా అక్కడే అయింది. తర్వాత ఖమ్మం వచ్చాము. ఖమ్మం తర్వాత నేను డిగ్రీ ఎల్ఎల్బి మొత్తం కూడా హైదరాబాద్ వివి కాలేజీలో డిగ్రీ చేశాను. పడాల రామరెడ్డి లా కాలేజీలో లా చేశాను సార్. ఎల్లారెడ్డి కూడా. సో అక్కడ చేసిన తర్వాత అక్కడ కొన్ని రోజులు హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను సార్. సో మెయిన్ టైము మా బ్రదర్స్ కానీ మేము కానీ ఒక స్కూల్స్ అలాంటివి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ప్లస్ నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకుని 2001లో ఖమ్మం వచ్చాను సార్. వచ్చిన తర్వాత కంటిన్యూగా ప్రాక్టీస్ ఇక్కడనే స్టార్ట్ చేసుకున్నాను, ఇక్కడనే కంటిన్యూ అవుతున్నాను. ఓకే. సో ఒకటి మీరు అడిగిన దానికి ఏంటంటే మీరు ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యేంతో మీకు ఫస్ట్ గురువు గారు ఎవరండి? ఫస్ట్ గురువు గారు నిజామాబాద్ అక్కడ ప్రాక్టీస్ చేసి హైకోర్టు ప్రాక్టీస్కి వచ్చారు సార్. నజీరు ఖాన్ అని చెప్పేసి వారు వచ్చారు సార్. వారు వచ్చిన తర్వాత హైకోర్టులో ప్రాక్టీస్ కంటే లోయర్ కోర్టులో ప్రాక్టీసే బాగుంటుందని మా నాన్నగారు అడ్వైజ్ చేశారు. ఎందుకంటే లోయర్ కోర్టులో అంటే మా నాన్నగారు పటవారీ చేశారు కాబట్టి పబ్లిక్లో అట్రాక్షను, పబ్లిక్లో మనం మాట్లాడాల్సింది ఏముంటుందని చెప్పేసి నాన్నగారు చెప్పారు. కాబట్టి లోయర్ కోర్టు అడ్వకేట్ అని చెప్పేసి సీనియర్ అడ్వకేట్ రంగారెడ్డి, ఎల్బీ నగర్ రంగారెడ్డి కోర్టులో ఎన్ పాండంగారెడ్డి గారని ఆయన గారి దగ్గర చేరాను సార్. ఆయన గారి దగ్గర నేను ఒక 13వ జూనియర్ని. మా అందరం కూడా చాలామంది అంత సీనియర్ అడ్వకేట్ల దగ్గర చేరడం కూడా అప్పట్లో చాలా కాంపిటీషన్గా ఉండేది సార్. 1994లో అంటే అడ్వకేట్స్ ఆ అడ్వకేట్స్కి ఈ అడ్వకేట్స్కి చాలా కాంపిటీషన్ ఉండేది. జూనియర్స్ కూడా అంతే వర్క్ ఉండేది సార్. మాకు ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మేము ఈరోజు వర్క్ నేర్చుకున్నాము అంటే అదంతా సీనియర్లు చేసింది. సెకండ్ 2001లో ఇక్కడ ఖమ్మం వచ్చిన తర్వాత మా గురుగారైన అరకార శ్రీరామరావు గారి దగ్గర ఆయన గారి దగ్గర చేశాను సార్. సో సార్ దగ్గర చేసినప్పుడు కూడా ఒక విధమైన ఏంటంటే ఆయన ఫ్రీడమ్ వదిలిపెట్టేవారు. ఎంత ఫ్రీడమ్ అంటే మనం వర్క్ చేయగలిగితే ఎంతేం చెయ్యి, నువ్వు ఎంత చేసుకుంటావో ఇండివిజువాలిటీ ఇచ్చాడు. ఒక కేసు మీద వాదించగలను నువ్వు అని చెప్పేసి అనుకుంటే వాదించు, ఎక్కడ భయపడక్కర్లేదు, కాంప్రమైజ్ కావద్దు అని చెప్పేసి ఆ యొక్క ఇదితోని ఆయన యొక్క స్ఫూర్తితోని వచ్చాను. తర్వాత 2006 నుంచి ఇండివిజువల్ ప్రాక్టీస్కి వచ్చాను సార్. ఓకే. మీరు లా ఎందుకు చేయాలనుకున్నారండి? లా అంటే సార్ యాక్చువల్గా మా నాన్నగారి కోరిక ఏంటంటే వాళ్ళ తాతలు ఒక ఆయన లక్ష్మీనారాయణరావు గారని, మా నాన్నగారి పేరు కూడా లక్ష్మీనారాయణరావే, వారి తండ్రి వాళ్ళు కూడా అప్పట్లో వకాలత్ తీసుకున్నారు. వాళ్ళ వకాలత్ చేశారు. అప్పట్లో చేశారు కల్లా దాని మీద ఆయనకు కూడా ఎవరో ఒకళ్ళు చేస్తే బాగుంటుంది, మేము 4 కొడుకులం మా నాన్నగారికి, ఎవరో ఒకళ్ళు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నన్ను అడిగారు. ఈవెన్ నేను ఖమ్మం రావడానికి కూడా కారణం ఏంటంటే నాన్నగారికి బైపాస్ ఇదైంది. అయినప్పుడు బైపాస్ 2001లో బైపాస్ అయినప్పుడు ఆయన ఆపరేషన్ థియేటర్లో పోతున్నప్పుడు నేను కనుక బయటకు వస్తే నువ్వు నాతో పాటు ఖమ్మం రావాలి, నా ముందు ఆయన కండిషన్ పెట్టారు. ఆయన ఆపరేషన్ అయ్యి సక్సెస్ఫుల్గా బయటకు వస్తే నువ్వు నాతో పాటు ఖమ్మం రావాలి. భగవంతుడి దయ వల్ల ఆయన ఆపరేషన్ సక్సెస్ అయింది, ఆయనతో పాటు వచ్చేసాయి. సాధారణంగా అడ్వకేట్స్ లా అయిన తర్వాత కొంతమంది ప్రొఫెషనల్గా, కొంతమంది సర్వీస్ మోటో, కొంతమంది కమర్షియల్గా ఉంటారు, మరి కొంతమంది 1% క్రిమినల్స్గా కూడా మారుతుంటారు కదా, వాళ్ళతో సహవాసం చేసి. ఈ మూడిట్లో మీరు ఏది ఎంచుకున్నారు? కమర్షియలా, ప్రొఫెషనలా, సర్వీస్ మోటో? ఓన్లీ ప్రొఫెషనలే సార్. నేను ప్రొఫెషనల్గా ఎందుకు అనుకుంటున్నానంటే మీరు అడిగిన ఈ పాయింట్స్లో ఈ రోజుల్లో ఉన్న అడ్వకేట్స్ క్రిమినల్ నేచర్ ఉందంటున్నారు, కొంతమంది బిజినెస్ అని చెప్పేసి ఏదో చదువుకున్న తర్వాత బిజినెస్లో పెట్టుకుంటూ ఇది చేసుకున్న అని చెప్పేసారు. అంటే ఒకటేంటంటే సార్, వస్తున్న మార్పుల వల్ల, ఈ రోజుల్లో వస్తున్న మార్పుల వల్ల ఆ రోజులో మేము నేర్చుకున్న దగ్గర నుంచి మేము ఎలా నేర్చుకున్నాము, 1994లో మేము చేరినప్పుడు కానీ 80 దగ్గర నుంచి నేర్చుకున్న ఏ ఒక్క జూనియర్ అయినా కూడా ప్రతి వర్క్, ఈవెన్ క్లర్క్ చేసే వర్క్, మున్షి చేసే వర్క్ కూడా మాకు నేర్పేటోళ్ళు. అవును, సీనియర్స్ ఆ విధంగా ఉండేవారు. రాత్రి 11 మా శ్రీరామరావు గారి ఆఫీస్లో 365 డేస్ మాకు డే అండ్ నైట్ ఆఫీస్ ఉంటుంది. మేము ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియదు, ఎప్పుడు అన్నం తింటామో కూడా తెలియదు. అలా వర్క్ నేర్చుకున్నాం. మేము చాలా హార్డ్ వర్క్ చేసుకున్నాం, ప్రతి వర్క్ నేర్పారు మాకు. ఇంకోటి ఏంటంటే సార్, మేము ఈ రోజుల్లో వస్తున్న ఈ వ్యవస్థలు మారటం వల్ల వస్తున్నాము ఈ యొక్క మీడియాలు కానీ, ఈ యొక్క విషయంలో కానీ, ఈ అన్ని మార్పుల వల్ల ఈ లా ప్రొఫెషన్లో కూడా చేంజెస్ వచ్చినాయి. లా ప్రొఫెషన్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. పబ్లిక్లో కూడా మోటివ్ ఎక్కువైపోయింది. కోర్టు అంటే ఒక విధమైన భావన ఏర్పడది. ఒకప్పుడు కోర్టు అంటే ఒక విధమైన భయం ఉండేది.
ఆ భయం లేకుండా కోర్టు అనే వరకల్లా ఒక ఈజీ టు గో ఈజీ టు అన్ని వాళ్ళకంటే బయట పోవటం రావటం అనేది ఒక ఈజీ లాగా అయిపోయింది వాళ్ళకి. సో దాని మీద కొంచెం ఇదైపోయింది. కానీ ప్రొఫెషనల్గా ఉన్న అడ్వకేట్స్ ఈరోజు కూడా సీనియర్ అడ్వకేట్స్ కానీ ఎవరైనా కానీ ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు సార్. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటిది లేదు. ఓకే. కానీ గతంలో మీరు చెప్తున్నట్లుగా అడ్వకేట్ దగ్గరికి ఒక క్లయింట్ రావాలంటే ఆయన బాధలు చెప్పుకొని వచ్చి విన్న తర్వాత చిన్న చిన్న డాక్యుమెంట్స్ అంతా మీరే ఫ్రీగా చేసి తర్వాత కోర్టులో పిటిషన్ వేసి తర్వాత డబ్బులు తీసుకునేవారు. అవును సార్. ఇప్పుడు ముందు అడ్వకేట్కి అపాయింట్మెంటే డబ్బులతో స్టార్ట్ అవుతుంది కదండి. సార్ అది ఏమైందంటే ఇవాళ రేపు అంటే వాస్తవంగా చెప్పాలంటే మా ఖమ్మం జిల్లాలో కానీ ఇక్కడ డిస్టిక్ వైడ్ అంటే నాట్ ఓన్లీ ఖమ్మం డిస్టిక్ వైడ్ కోర్టులలో ఎక్కడ కానీ అడ్వకేట్స్ ఎక్కడ కూడా ఓపెన్ చెప్తున్నారు, ఎక్కడ కూడా ఈ యొక్క పద్ధతి రాలేదు, ఇంతవరకు రాలేదు. క్లయింట్ రావడమే ఒక గొప్ప అన్నట్టు ఈ రోజుల్లో ఉన్నారు. కానీ కార్పొరేట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సార్, సారీ టు సే కార్పొరేట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ కార్పొరేట్ వ్యవస్థ అనేది వచ్చేకల్లా ఈ యొక్క పేమెంట్స్ అన్నది కానీ ఏది కానీ ఇవాళ రేపు గెలిచిన తర్వాత కూడా అడ్వకేట్కి డబ్బు లేకుండా వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు సార్. ఓపెన్. ఎందుకంటే గెలిచిన తర్వాత వాళ్ళకి డబ్బులు రేపు ఇచ్చలేదు సార్, మావాడు రాలేదు సార్, అది రాలేదు సార్, ఇది రాలేని. కానీ ఇప్పటికీ ఆ వెనకటి అడ్వకేట్లు ఆ ఇచ్చే 10 రూపాయలని తీసుకుంటున్నారు, వాడు ఇచ్చే 2 రూపాయలని తీసుకుంటున్నారు. కానీ కార్పొరేట్ వ్యవస్థ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ వచ్చేవరకల్లా ఇది చేంజెస్ అనేది చాలా వచ్చింది సార్. దాంట్లో ఉన్న వాస్తవం అయితే ఎందుకంటే డిస్టిక్ లెవెల్లో అయితే ఇంతవరకు కూడా ఈ రోజు కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. కరోనా వచ్చిన టైంలో చాలామంది అడ్వకేట్స్ మొత్తం కూడా ఎట్లా అయిపోయారంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే తినడానికి తిండి లేకుండా అయిపోయింది. డిస్టిక్ లెవెల్లో తినడానికి తిండి లేక ఈ ప్రొఫెషన్ వదిలేసి వేరే మార్గాలు ఎక్కడో జాబ్ చూసుకోవటమో చేసుకోవటం చేశారు. ఎలాంటి ఆర్థిక స్తోమత లేని వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. ఈ ఆర్థిక స్తోమత లేని వాళ్ళందరినీ కూడా ఎవ్వరు కూడా అంటే ఈ బార్ అసోసియేషన్ వాళ్ళు ఒప్పుకున్నారు, చేసుకున్నారు, అంత చేశారు. కొంత పేమెంట్లు ఇచ్చారు. కొంతమంది ఇక్కడ మా దగ్గర అప్పుడు లక్ష్మణ్ గారు ఉన్నారు, జిల్లా జడ్జిగా కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు వారు రాజస్థాన్ హైకోర్టు ఇది చేస్తున్నారు, జడ్జిగా చేస్తున్నారు, హైకోర్టు జడ్జిగా. ఆ సార్ ఉన్నప్పుడు ఈ యొక్క జూనియర్ అడ్వకేట్స్ కానీ అందరి దగ్గర ఇచ్చేసి ఆ జూనియర్ అడ్వకేట్స్ కానీ క్లర్క్స్ కానీ వాళ్ళకి కానీ కొంచెం రైస్ అందరి దగ్గర అడ్వకేట్స్ దగ్గర మోటివ్ చేసి వాళ్ళకి రైస్ ఇప్పించడం కానీ వాళ్ళకి ఏం కావాలో కందిపప్పు ఇలా అట్లాంటివి చేశారు. అంటే ఇక్కడ ఇంత బతుకుతున్నదంటే మీరు అడిగిన ఈ యొక్క క్వశ్చన్కి అడ్వకేట్కి ముందుకు డబ్బులు వస్తున్నాయంటే ముందే అడ్వకేట్ డబ్బులు తీసుకుంటే ఆ దుస్థితి అనేది వచ్చేది కాదు. ఎందుకంటే అడ్వకేట్ ఎప్పుడు కూడా డబ్బులు ఇవాళ రేపు అడ్వకేట్కి డబ్బులు ఇచ్చేది ఈ యొక్క డిస్టిక్ లెవెల్ టోటల్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ మహారాష్ట్ర కానీ ఎక్కడ కర్ణాటక కానీ ఎక్కడ డిస్టిక్ లెవెల్లో ఎక్కడ కూడా అంత డెవలప్మెంట్ కాలేదు సార్.